హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ గారి వంటలు. ఈరోజు వచ్చేసి మనం చికెన్ 65 దమ్ బిర్యానీ చేసుకోబోతున్నామండి. చికెన్ వచ్చేసి నేను 1 kg తీసుకున్నానండి. చికెన్ బాగా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు, అజినమోటో అది ఆప్షనల్ అండి, కొంచెం ఫుడ్ కలర్ అది కూడా ఆప్షనల్, 2 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా, అండ్ చికెన్ మసాలా దొరుకుతుందండి ఎవరెస్ట్ది, అది కూడా 1 టేబుల్ స్పూన్, అండ్ ఎగ్ వచ్చేసి 1. సో నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదు, కొంచెం కొత్తిమీర పుదీనా. సో మొత్తం కలిపేసుకుందామండి. చూసారు కదా, ఇలా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి 1 అవర్. బాస్మతి రైస్ వచ్చేసి నేను ముందే కడిగి పెట్టుకున్నానండి. 5 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను చిన్న కప్తోని. సో 5 గ్లాస్కి ఈ గ్లాస్తోని 4.5 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. వాటర్లో వచ్చేసి హోల్ గరం మసాలా అంటే బోద్వరాకు, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, అండ్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇప్పుడు వాటర్ అనేది బాగా మరగనివ్వాలండి. ఇప్పుడు వాటర్ బాగా మరుగుతున్నాయి కదా, ఈ మరిగిన వాటర్లో ఇప్పుడు మనం ఏవైతే బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నానో ఆ బాస్మతి రైస్ కూడా వేసేద్దాం దీంట్లో. సో ఒకసారి కలిపేసుకుందామండి మొత్తం. రైస్ ఉడికేంత వరకు ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏదైతే చికెన్ ఇంతకుముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది పీసెస్ లాగా వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకొని పక్క పెట్టుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసి పక్క పెట్టుకోవాలండి. ఇప్పుడు రైస్ చూద్దాము. రైస్ ఉడికినట్టుంది. రైస్ వచ్చేసి 70% ఉడకాలండి. సో ఇలా ఉడికింది కదండి. ఉడికిన రైస్ని వచ్చేసి మనం వాటర్ అంతా వంపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా పొడి పొడిగా ఉండాలండి. కడాయి తీసుకొని దాంట్లో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 ఆనియన్, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, జీరా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి వేసుకొని కలిపేసుకుందామండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు ఏదైతే మనం మజ్జిగ చిలికి పెట్టుకున్నాం కదా, ఆ మజ్జిగ కూడా పోసేసేయాలండి. 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. సో ఇది మొత్తం మరగాలండి. మరిగిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ పీసెస్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ పీసెస్ కూడా వేసేసుకుందాం. ఇలా అన్ని పీసెస్ వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఆఫ్ చేసేసుకుందాం గ్యాస్. ఇప్పుడు మనం ఏదైతే రైస్ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, 1 లేయర్ రైస్, 1 లేయర్ చికెన్, అండ్ ఫుడ్ కలర్ అది ఆప్షనల్, పుదీనా, కొత్తిమీర, అండ్ నెయ్యి. సో ఇలా 1 లేయర్ అది, 1 లేయర్ ఇది, ఇలా 1 లేయర్ చికెన్, 1 లేయర్ రైస్. తర్వాత పైన లాస్ట్లో వచ్చేసి మనం గరం మసాలా వేసుకోవాలండి. వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఇలా వెయిట్ పెట్టుకోవాలండి. ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి స్లిమ్ మంట పైన. సో వేడి వేడి చికెన్ 65 దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. రైతాతో తీసుకుంటే కాంబినేషన్లో సూపర్గా ఉంటుందండి చికెన్ 65 దమ్ బిర్యానీ. చూసారు కదండి, చికెన్ 65 దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.